అందరికీ ఇది చెట్టుకి తేనెటీగలు పడతాయి కదండి, తేనె అటువంటిది స్వచ్ఛమైన తేనె అండి. ఈ తేనెను డైరెక్ట్ మనం తీసుకోకూడదు. ఈ తేనె అనేది ఇలా మనం ఉంచేసుకున్నట్టయితే పులిసిపోద్దండి. కాబట్టి మనము తేనెను చక్కగా ఇలాగా వడకెట్టి ఆరిపోయింది తీసుకొని మనము ఎటువంటి తడి ఉండకూడదండి. తడి లేకుండా దీన్ని చక్కగా ఇలాగా మొత్తం తేనె అంతా కూడా పిండుకోవాలండి. ఇలా మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా గోరువెచ్చగా అయ్యేదాకా మాత్రమే వేడి చేసుకోవాలండి. ఎందుకంటే బాగా దాన్ని మరగబెట్టకూడదు. మరగబెట్టిన తర్వాత చక్కగా వేడి అవనివ్వాలండి. వేడవుతుందండి, ఇంకా వేడి అవ్వలేదు. దీన్ని పూర్తిగా వేడి చేయకూడదండి. ఇలాగా గోరువెచ్చగా అవనిచ్చి మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత కాసేపు చల్లారంతామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, ఇది పూర్తిగా చల్లారింది. చల్లారిన తేనెను మనము ఇలా గాజు పాత్రలో అనేది నిలవ ఉంచుకోవాలండి. ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి ఇది. ఈ తేనె అనేది మనము గర్భిణీ స్త్రీలు ఎక్కువగా వేవుళ్ళుండి వాంతులు అవుతూ ఉంటాయండి. అటువంటి వారికి నిమ్మకాయ ఎటువంటి నీరు లేకుండా ఒక నిమ్మపేడు తీసుకుని రసం తీసుకుని అందులో తేనె వేసుకుని మనము ఉదయాన్నే కొంచెం తీసుకున్నట్లయితే ఇలా వేలుతో ఇలా చప్పరించాలండి. అలా తీసుకున్నట్లయితే వారికి కొంచెం వాంతులు తగ్గే అవకాశం ఉంటుందండి. తిన్న చక్కగా జీర్ణమయ్యి వాంతులు అవి అవదో ఇలాగ గాజు పాత్రలోనే